పిత పుత్ర పవిత్రాత్మ నామమున ఆమేన్. ప్రభు మీతో ఉండునుగాక, మీ ఆత్మతోనూ ఉండునుగాక. మత్తయి శుభవార్త 5వ అధ్యాయము 22వ వచనము. నేనిప్పుడు మీతో చెప్పునదేమనగా, తన సోదరునిపై కోపపడువాడు తీర్పునకు గురి అగును. తన సోదరుని అవమానపరచువాడు న్యాయసభ ముందుకు వచ్చును. తన సోదరుణ్ణి అవివేకి అని పిలుచువాడు నరకాగ్నికి లోనగును. క్రీస్తు సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలుగునుగాక. క్రీస్తునాథుని యందు ప్రియ సోదరి సోదరులారా, దివ్యవాణి వీక్షకులారా, మీ అందరికీ ప్రభు క్రీస్తు నామములో శుభోదయమును తెలియజేస్తూ ఉన్నాను. ఈరోజు మనం ధ్యానిస్తున్న అంశం నాలుక, దాని విలువ. నిజమే ప్రియ సోదరి సోదరులారా, దేవుడు మానవుని సృష్టించినప్పుడు మానవుని తన పోలికలో సృష్టించినట్లు ఆది కాండంలో మనం చదువుతున్నాం. నిజమే, ప్రభు మాట్లాడేవాడు కనుక మనకి కూడా మాట్లాడే శక్తిని ఇచ్చాడు. మనకు శరీరాన్ని ఇవ్వడమే కాదు, ఆలోచన శక్తిని ఇవ్వడమే కాదు, ఆ ఆలోచనలను అందరికీ తెలియచేయడానికి మనకు మాట్లాడే శక్తిని దయచేస్తున్నాడు. సామెతల గ్రంథము 18వ అధ్యాయము 20 మరియు 21 వచనాలను మనం పరిశీలన చేస్తే ఈ విధంగా రాయబడి ఉంది. సామెతల గ్రంథము 18వ అధ్యాయము 20, 21 వచనములు. జీవము మరణము కూడా నాలుక ఆధీనములోనే ఉన్నవి. నాలుకను బట్టియే నరుని జీవితం ఉండును, జివ్వను బట్టియే నరుని జీవిత విధానం ఉండును. నరుడు దానినెట్లు వాడుకొనునో అట్టి ఫలితమునే బడయును. దేవుని వాక్యం సెలవిస్తుంది, నాలుకలో జీవము మరణము ఉంది. మనం ఈ నాలుకను ఏ విధంగా వినియోగిస్తే ఆ విధమైన ఫలమును మనం పొందుకుంటాం. మరి నీ నాలుకను నువ్వు ఏ విధంగా ఉపయోగించాలి? నీ నాలుకను జీవం ఇచ్చేదానిగా ఉపయోగించుకోవాలా, లేకపోతే మరణానికి దారితీసేదిగా ఉపయోగించుకోవాలో ఈరోజు మనం ధ్యానం చేయడానికి ప్రయత్నం చేద్దాం. మనం పరిశుద్ధ గ్రంథాన్ని పరిశీలన చేస్తే ఇజ్రాయేలీల ప్రజల జీవితంను మనం చూస్తూ ఉన్నాం. నిర్గమ కాండము 2వ అధ్యాయంలో ఇజ్రాయేలు ప్రజలు ఐగుప్తు దేశంలో ఫారో రాజు బానిసత్వంలో ఉన్నారు. ఎన్నో రోజుల బానిసత్వంలో వారు ఉండగా కఠిన శిక్షల మధ్యలో, ఫారో రాజు పెడుతున్న కఠిన శిక్షల మధ్యలో వారు దేవునికి ఏమని మొర పెడుతున్నారు? నిర్గమ కాండం 3వ అధ్యాయంలో మనం చూస్తాం, ప్రభువా, ఈ ఫారో రాజు బానిసత్వం నుంచి మమ్మును మా కుటుంబాలను నీవే రక్షించుమయ్యా అని తమ నాలుకలతో ప్రభువుకు ప్రార్థన చేస్తున్నారు. బానిసత్వంలో ఉన్న ఇజ్రాయేలు ప్రజలు తమ నాలుకలను దేనికి ఉపయోగించారనగా ప్రార్థన చేయుటకు ఉపయోగించారు. ఆ నాలుకతో దేవా మమ్ము రక్షించుమని అడిగారు. ఫలితం మనకు తెలుసు. నిర్గమ కాండం 3వ అధ్యాయం 8వ వచనంలో ప్రభువే తాను ఇజ్రాయేలు ప్రజల యొక్క బాధలను మొరలను విని సంఖ్యలు విప్పడానికి తానే క్రిందికి దిగి వస్తానని వారికి మాట ఇచ్చాడు. అనగా మన నాలుక ప్రార్థన చేయుటకు మనం వినియోగిస్తే, దేవామము రక్షించుమని వినియోగిస్తే మనము బానిసత్వంలో నుంచి బయటపడతాం. ఇజ్రాయేలు ప్రజలు తమ నాలుకలతో దేవుని ప్రార్థించగా ఫారో బానిసత్వం నుంచి ప్రభు వారిని కాపాడుతున్నాడు. ఫారో రాజు యొక్క బానిసత్వం నుండి కాపాడడానికి మోషే అని ఒక నాయకుడిని పంపించి వారిని పాలు తేనె జారు వారు నేల వైపు నడిపిస్తున్నాడు. మరి నీవు కూడా బానిసత్వంలో ఉన్నావా ప్రియ బిడ్డ? అయితే ఈరోజు నీవు చేయాల్సింది, నీ నాలుకతో దేవుణ్ణి అడుగు, ప్రభువా, నేను బానిసత్వంలో ఉన్నాను, నా నాలుకను నీకు అర్పిస్తున్నాను, బానిసత్వంలో ఉన్నా నన్ను బయటపడించుము అని నాలుకతో దేవుణ్ణి ప్రార్థించు. ప్రార్థించే నాలుకను ప్రభు ఆశీర్వదించే నాలుకగా మారుస్తాడు. ప్రార్థన ద్వారా నీ నాలుక ప్రార్థన చేస్తే ఆ నాలుక ఆశీర్వదించబడే నాలుకగా, నీ కుటుంబానికి ఆశీర్వదించబడే నాలుకగా అది వస్తుంది. కాబట్టి ప్రియ సోదరా సోదరి, నీవు కూడా బానిసత్వంలో ఉన్నావేమో.
ఆ బానిసత్వములన్నిటినీ ప్రభువునికి అర్పించు. కొంతమంది డబ్బు బానిసత్వంలో ఉండవచ్చు, కొంతమంది పాపం అనే బానిసత్వంలో ఉండవచ్చు, మరి కొంతమంది వివిధ రకాల రోగాలతో బానిసత్వంలో ఉండవచ్చు. కానీ ప్రభువుకు ప్రతి బానిసత్వం నుంచి మమ్మ రక్షించుమో దేవా అని ఇజ్రాయేలు ప్రజలను ప్రార్థించినట్లు తమ నాలుకలతో నీవు కూడా ప్రార్థించు. ప్రభు నిన్ను కూడా బానిసత్వం నుంచి బయటకు నడిపిస్తాడు. కొంతమంది బానిసత్వం ఏమై ఉంటుందనగా వ్యభిచారము అనే బానిసత్వం, కోపము, క్రోధము, మోహము అనే బానిసత్వం. ఆ బానిసత్వం నుంచి బయటపడాలా అయితే నీ నాలుకతో ప్రభువును స్తుతించు, ప్రార్థించు. నీ నాలుక ద్వారా నీవు జీవమును పొందుకుంటావు, బానిసత్వం నుంచి బయటకు పడతావు. అదే ఇజ్రాయేలు ప్రజలు బానిసత్వం నుంచి బయటపడిన తర్వాత వారు 40 సంవత్సరముల పాటు ఎడారిలో నడుస్తున్నారంట. అలా నడుస్తున్న సమయంలో వారి జీవితంలో ఏం జరుగుతుంది? అదే నాలుకను వారు ఎలా ఉపయోగిస్తున్నారంటే దేవుణ్ణి గొనుగుటకు ఉపయోగిస్తున్నారు. ఆహారం లేకపోయినప్పుడు, దాహముతో ఉన్నప్పుడు వారు అంటున్నారు, నిర్గమకాండము 16వ అధ్యాయము 3వ వచనంలో, అయ్యా మాకెందుకు ఇన్ని కష్టాలు, ఈజిప్టులో హాయిగా మేము తిండి తిన్నాం, కడుపారా భుజించాం, కానీ ఎడారిలో మేము మాడిపోతున్నామంటూ వారు గొనగడం ప్రారంభించారు. అలా గొనిగిన ఇజ్రాయేలు ప్రజలు ఎలాంటి పరిస్థితికి వెళ్తున్నారు? నాలుకతో గొనుగితే మనం ఏ పరిస్థితికి వెళ్తాం? చాలాసార్లు మన కుటుంబాల్లో కూడా భార్య భర్త మీద గొనుగుతూ ఉంటుంది, అక్క తమ్ముడి మీద, అన్నా చెల్లెళ్ళు ఒకరికొకరు గొనుగుడు మనం చూస్తూ ఉంటాం. అత్త కోడల మీద, కోడలు అత్త మీద గొనుగుతూ ఉంటాయి. ఇలా గొనుగుతే ఏం జరుగుతుంది? నాలుక ద్వారా గొనుగుతే ఆ రోజు ఇజ్రాయేలు ప్రజలకు ఏం జరుగుతుందంటే సంఖ్యాకాండము 21వ అధ్యాయంలో 14 నుంచి 20 వచనాలు మనం పరిశీలన చేస్తే మనకు అర్థమవుతుంది. గొనగడం ద్వారా దేవుడు ఇజ్రాయేలు ప్రజలపై విష సర్పాలను పంపిస్తున్నాడు. అలా విష సర్ప కాటుకి ఇజ్రాయేలు ప్రజలు బలవుతున్నారు. అంటే మన నాలుకను మనము దేవుణ్ణి గొనగడం ద్వారా, నడిపించే వారిని గొనగడం ద్వారా, అధికారులను గొనగడం ద్వారా మన జీవితం మరణం వైపుకు దారితీస్తుంది. ఇజ్రాయేలు ప్రజలు ఐగుప్తు దేశంలో ఉన్నప్పుడు ప్రభును ప్రార్థించగా జీవం వచ్చింది. ఇజ్రాయేలు ప్రజలు ఎడారిలో ప్రయాణం చేస్తూ గొనగడం ద్వారా వారి జీవితం అంతమవుతుంది. కాబట్టి ప్రియ సోదరుడా, సోదరి, నీకు జీవం కావాలా, మరణం కావాలా? రెండు కూడా మీ నాలుకలోనే ఉన్నాయి. నువ్వు ప్రార్థించి నీ జీవితాన్ని సరిచేసుకుంటే నీ జీవితం జీవంతో నింపబడుతుంది. కానీ ప్రార్థించకుండా దేవుని మీద గొనగడం, చిన్న చిన్న సమస్యలు రాగానే గొనగడం, అలాగే కుటుంబస్తుల మధ్య గొనగడం, వారిని నానా మాటలు అనడం ద్వారా మన జీవితం అంతమయ్యే ప్రమాదం ఉంది. కాబట్టి ప్రియ సోదరుడా, సోదరి, నీకు జీవం కావాలా, మరణం కావాలా? ఒకసారి నిర్ణయం తీసుకో. ఈరోజు నాలుకతో ఏం పనులు చేయొచ్చు, ఏం పని చేయకూడదో మనం ఒకసారి ఇంకా ధ్యానం చేయడానికి ప్రయత్నం చేద్దాం. నాలుకతో ప్రార్థన చేయాలి, గొనగకూడదు. రెండవది, నాలుకతో అబద్ధములు ఆడకూడదు. సీరాపుత్రుడైన యేసు జ్ఞాన గ్రంథము 20వ అధ్యాయము 24, 26 వచనాలను మనం పరిశీలన చేసినట్లయితే ఈ విధంగా రాయబడి ఉంది. అబద్ధము నరుని శీలమునకు మచ్చ తెచ్చును, అది ఎల్లప్పుడూ అజ్ఞానుల పెదవులపై ఉండును. అలవాటు చొప్పున అబద్ధములాని వాడి కంటే దొంగ మేలు, కానీ ఆ ఇరువురికి నాశనం తప్పదు. బొంకులాడట వలన అవమానం కలుగును, ఆ అపకీర్తి ఏనాటికి తొలగదు. ఈ వాక్యాలను మనం పరిశీలన చేసినట్లయితే నాలుకతో అబద్ధం ఆడకూడదు అని పరిశుద్ధ గ్రంథం మనకు సెలవిస్తుంది. అబద్ధంలో ఆడుట అవమానకరం. మన నోటితో, మన నాలుకతో మనం చాలాసార్లు చిన్న చిన్న వాటికే అబద్ధాలు ఆడుతుంటాం. అలాంటి వాళ్ళకంటే దొంగ మేలు అని పరిశుద్ధ గ్రంథం మనకు సెలవిస్తుంది. కాబట్టి నీ నోటితో నీవు అబద్ధాలు ఆడుతున్నావా? ఒక చిన్న ఉదాహరణ దానియేలు గ్రంథము 13వ అధ్యాయంలో మనం చూస్తాం. సూసన్న జీవిత చరిత్రలో మనకు కనపడుతుంది. సూసన్నను 2 న్యాయాధిపతులు అబద్ధ సాక్ష్యం పలికి ఆమెను కోర్టు వరకు తీసుకొని వెళ్తున్నారు. కానీ న్యాయస్థానంలో ఏం జరుగుతుంది? దేవుడు అబద్ధ సాక్ష్యాన్ని విరగొడుతున్నాడు. సూసన్న జీవితాన్ని దానియేలు అనే ప్రవక్త ద్వారా
ఆయన కాపాడుతున్నాడు. దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవాలి, అబద్ధము ఎప్పటికైనా సరే వీడిపోవలసిందే, కానీ నిజం ఎప్పటికీ నిలబడుతుంది. ప్రియ బిడ్డలారా, మరి నీ నోటితో అబద్ధం ఆడుతున్నావా? అయితే అది అవమానకరము, అది నీకు నీ కుటుంబానికి నాశనం తెస్తుంది అని ప్రభు వాగ్దానం. నిర్గమ కాండములో 20వ అధ్యాయము 16వ వచనంలో కూడా మనం చూస్తాం, 10 ఆజ్ఞలలో ప్రభు అంటున్నాడు, అబద్ధ సాక్ష్యము పలకరాదు. నిజమే, అబద్ధం ఆడటమే కదా, చిన్న అబద్ధమే కదా ఫాదర్, ఏమవుతుంది? కానీ అబద్ధం ఆడినది సైతానుడి బిడ్డ యొక్క క్రియ, నిజం దేవుని క్రియ. ఎందుకంటే యేసు ప్రభు సత్యమై ఉన్నాడు. సత్యమై ఉన్న వ్యక్తి ఎప్పుడు సత్యమునే చెప్తాడు. ఒక చిన్న అబద్ధం కూడా నిన్ను, దేవుణ్ణి, యేసుక్రీస్తు ప్రభువును వేరు చేసేదిగా ఉంటుంది. కాబట్టి ప్రియ సోదరుడా సోదరి, అబద్ధములు మన నోటితో ఆడరాదు. ఎల్లప్పుడూ కూడా మనం నిజముకు మన జీవితాన్ని అప్పగించాలి. కీర్తనల గ్రంథము 34వ అధ్యాయము 12-13 వచనాలు ఈ విధంగా రాయబడింది. మీరు బ్రతక గోరినచో, దీర్ఘకాలము జీవించి శుభములు బడయ కోరినచో, చెడ్డ మాటలు పలుకకుడు, అబద్ధములు ఆడకుడు. చాలా రోజులు మనం జీవించాలని ఆశ ఉన్నట్లయితే ఒక మంచి కీర్తనకారుడి ద్వారా ప్రభు మంచి సత్యాన్ని మనకు నేర్పిస్తున్నాడు. నీవు నీ జీవితంలో అబద్ధాలు ఆడకూడదు, చెడు మాటలు మాట్లాడకూడదు. నీ నాలుక అబద్ధం ఆడకుండా ఉండే నాలుకగా ఉండాలి. అప్పుడే దేవుడు నిన్ను, నీ కుటుంబాన్ని దీవిస్తాడు. ఇది రెండవది. మనం అబద్ధంలో ఆడకుండా నాలుకను మన యొక్క అదుపులో పెట్టుకోవడానికి ప్రయత్నం చేయాలి. ఇక మూడవది, నాలుకతో మనల్ని మనం పొగుడుకోకూడదు. వాక్యం చెప్తుంది, యాకోబు పత్రిక 3వ అధ్యాయం 5వ వచనం, నరం లేని నాలుక తన్ను తాను పొగుడుకొనుటలో దిట్ట. చాలాసార్లు గమనిస్తూ ఉంటాం, చాలా కుటుంబాలు సందర్శించినప్పుడు చాలామంది అని చెప్తూ ఉంటారు, ఫాదర్ ఈ ఆస్తి అంతా నేనే సంపాదించాను, ఎంత కష్టపడ్డానో, ఇంత గొప్ప బిల్డింగ్ నేను కట్టుకున్నాను, ఎన్నో లక్షల కోట్లు సంపాదించాను అని చాలామంది పొగుడుతూ ఉంటారు. అలా పొగుడుకునే వారికి ప్రభు ఇస్తున్న సత్యం ఏంటంటే, మీ నాలుకను పొగుడుటకు ఉపయోగించరాదు. ఎందుకంటే పరిశుద్ధ గ్రంథంలో లూకా శుభవార్త 12వ అధ్యాయము 13-21 వచనాలు మనం చూస్తాం. ఒక ధనికుడు తనకు వచ్చిన సంపదను నిమిత్తమై ఈ విధంగా అనుకుంటున్నాడంట. చాలా పంటలు పండినప్పుడు ఈ విధంగా అంటున్నాడు, నా ప్రాణమా సుఖముగా ఉండుము, ఆనందింపుము, నీకు అనేక పంటలు ఉన్నవి, అనేక సంపద ఉన్నది, నీవు తిని త్రాగి ఆనందించుము, ఉన్న గిడ్డంగులన్నిటినీ కూడా పడగొట్టి పెద్ద పెద్దవి నిర్మించేదను అని తనలో తాను అనుకుంటున్నాడంట. తనను తాను పొగడుకుంటున్నాడు. అలా పొగడుకుంటుంటే ప్రభు ఏమంటున్నాడు పరలోకం నుంచి, ఓరి అవివేకి, నేడే ఈ రోజే ఈ రాత్రికే నీ యొక్క ప్రాణం తీసివేయబడును, నీవు సంపాదించింది ఎవరికి చెందుతుంది అని ప్రశ్నిస్తున్నాడు. నిజమే ప్రియ బిడ్డలారా, చాలామంది పొగడుకొనుటలో నాలుకను ఉపయోగిస్తారు. పొగడుకొనుటలో కాదు మన నాలుకను ఉపయోగించేది, మనల్ని మనం తగ్గించుకున్నటలో మన నాలుక ఉపయోగించబడాలి. ఆ రోజు ఆ ధనవంతుడి జీవితం అర్ధాంతరంతంగా ఆగిపోతుంది. ఎందుకంటే తన్ను తాను పొగడుకున్నాడు కాబట్టి. నాలుకతో మనల్ని మనం పొగడుకొనే రాదు. ఇక నాలుగవది, నాలుకతో మనం చేయకూడదు ఏంటంటే చాడీలు చెప్పరాదు. సామెతల గ్రంథము 5వ అధ్యాయము 14వ వచనాన్ని మనం పరిశీలన చేసినట్లయితే ఈ విధంగా రాయబడి ఉంది, ఇప్పుడు కష్టముల పాలయ్యి 10 మందిలో నగుబాట్లు తెచ్చుకుంటుని, చాడీలు చెప్పడం ద్వారా జీవితాన్ని అంతమునర్చుకుంటుని. వాక్యం చెప్తుంది, చాడీలు చెప్పడం ద్వారా మన జీవితమే అంతమయ్యే ప్రమాదంలో ఉంది. కాబట్టి ప్రియ సోదరుడా సోదరి, నీవు చాలామంది ఇతరుల గురించి మాట్లాడడంలోనే తాము శ్రద్ధ వహిస్తూ ఉంటారు. చాలామందికి ఉన్న లక్ష్యం తమ పొరుగు వారి గురించి, ఇతరుల గురించి, పనిచేసే వారి గురించి, తోటి వారి గురించి చాడీలు చెప్తూ ఉంటారు. వాళ్ళందరూ కూడా, ఇతరులు అందరూ కూడా దేవుని రూపాలే అని మరచి ఈ విధంగా ఒకరి మీద ఒకరు మనం చెప్పుకుంటూ ఉంటాం. అది ప్రభువుకు నచ్చని పని.
చాడీలు చెప్పే వాళ్లకు అవమానం తప్పదు అని దేవుని యొక్క వాగ్దానం మనకు ఇవ్వబడుతూ ఉంది. కాబట్టి మన నాలుకతో మనం చాడీలు చెప్పకూడదు. ఇంకా ఐదవదిగా మన నాలుకతో మనం ఏం చేయకూడదంటే అపనిందలు పుట్టింపరాదు. అపనిందలు పుట్టించువారు శాపమునకు గురి అగును అని సీరాపుతుడైన యేసు జ్ఞాన గ్రంథము 28వ అధ్యాయము 13వ వచనంలో మనం వింటూ ఉన్నాం. నిజమే, అపనిందలు పుట్టించే వాళ్ళు తమ నాలుకతో లేనిపోనివన్నీ ఇతరుల గురించి తెలియజేస్తూ ఉంటారు. పరిశుద్ధ గ్రంథంలో కూడా యోసేపు జీవితంలో మనం చూస్తూ ఉన్నాం. యోసేపు జీవితంలో పోతీఫరు భార్య ఆయన మీద అపనింద పెడుతూ ఉంది. ఏమీ చేయని యోసేపును, అమాయకుడైన యోసేపును క్షేణించరమ్మని ఆమె పిలిచింది. దానికి ఆయన ససేమీరా ఒప్పుకోలేదు. ఒప్పుకోనప్పుడు అపనింద పెడుతుంది. నేను ఒంటరిగా ఉండడం చూసి అన్యాయంగా నన్ను అరాచకం చేయాలి అని చెప్పేసి ఈయన ప్రయత్నించాడు అని యోసేపు మీద అపనింద పెట్టింది పోతీఫరు భార్య. ఫలితంగా యోసేపు చెరసాలకు వెళ్తున్నాడు. కానీ చెరసాలలో ఉన్న యోసేపును దేవుడు ఆదుకుంటున్నాడు. ఎందుకంటే ఆదికాండం 39వ అధ్యాయం 2వ వచనం చెప్తుంది, యోసేపుకు దేవుడు తోడై ఉన్నాడు. ఆయన సత్యమును పలికేవాడు, సత్యంగా జీవించేవాడు. అందుకే ప్రభు ఆయనకు తోడై ఉండి అపనిందలు పెట్టిన ఆయనను చెరసాల నుండి బయటకు రప్పిస్తున్నాడు. ప్రియబిడ్డ, నీ జీవితంలో కూడా నీవు ఇతరుల మీద అపనిందలు వేస్తున్నావా? అపనిందలు వేయడం ద్వారా పోతీఫరు భార్య జీవితము పరిశుద్ధ గ్రంథంలో లేకుండా వెళ్ళిపోతుంది. కానీ అపనిందలు పడ్డ యోసేపు దేవుని దృష్టిలో నీతిమంతుడిగా పరిగణించబడుతున్నాడు. అపనింద వేయడం ద్వారా నీ జీవితం కూడా జీవగ్రంథంలో లేకుండా పోతుంది. కానీ అపనింద నువ్వు భరించినట్లయితే ప్రభు నిన్ను కూడా అద్భుత రీతిలో పైకి తెచ్చును. కాబట్టి ఈ సంఘటన మనకు నేర్పిస్తున్న సత్యం, ఎవరిని కూడా నిందించకు, ఎవరిని కూడా నీ నాలుకతో అవమానాలు చేయకు, ఎవరిని కూడా అపనిందలు అయిన మాటలు నువ్వు మాట్లాడకు నీ నాలుకతోని అని ఈ పరిశుద్ధ గ్రంథ వాక్యం ద్వారా నేను మీకు సెలవిస్తున్నాను. ప్రియ బిడ్డలారా, ఇక చివరిగా మన నాలుకతో మనం చేయకూడదు ఏంటంటే శాపపు వచనాలు పలకకూడదు. కానీ పలకాల్సింది ఆశీర్వచనపు పలుకులు. మన జీవితము నాలుక ఎందుకు ఇవ్వబడింది అంటే ఇతరులను ఆశీర్వదించడానికి. మన నాలుక ద్వారా మనం ఇతరులను ఆశీర్వదించాలని ప్రభు కోరుకుంటున్నాడు. కానీ చాలాసార్లు చాలామంది నాలుకలతో శాపవచనాలు పలుకుతూ ఉన్నారు. ఒకసారి ఒక తండ్రి తన బిడ్డను చూసి ఈ విధంగా అంటున్నాడంట, అరే నువ్వు దేనికి కూడా పనికిరావు, నీకేది కూడా చేత కాదు. చిన్నప్పుడే ఆ మాటలు విన్న ఆ చిన్నారి బిడ్డ దాన్ని తన మెదడులో పెట్టుకొని అవే మాటల్ని మరలా నెమరు వేసుకొని ఆయన జీవితం ఏమవుతుంది? ఆయన జీవితం పనికిరాని జీవితంగా మారుతుంది. ప్రియ తల్లిదండ్రులారా, మీరు మీ పిల్లలతో మాట్లాడేటప్పుడు ఆశీర్వచపు మాటలు మాట్లాడాలి, కానీ నీ నాలుకతో శాపపు వచనాలు మాట్లాడకూడదు. ఎందుకంటే పరిశుద్ధ గ్రంథంలో ప్రతి తల్లిదండ్రులు తమ బిడ్డలను ఆశీర్వదిస్తున్నారు. మనం చూసినట్లయితే అబ్రహాము తన కుమారుడును ఆశీర్వదిస్తూ ఉన్నాడు, ఈసాకు తన కుమారుడును ఆశీర్వదిస్తున్నాడు, యాకోబు తన కుమారులను ఆశీర్వదిస్తున్నాడు. అంటే ప్రతి పితరులు కూడా తమ బిడ్డలను ఆశీర్వదించారు. మనకు నేర్పిస్తున్న సత్యం కూడా, నీవు కూడా నీ బిడ్డలను ఆశీర్వదించు కానీ వారిని శపించకు. చాలాసార్లు మనం బిడ్డలను, ఎదుటి వారిని, మనకు అన్యాయం చేసిన వారిని శపిస్తూ ఉంటాం. అలా శపించడం ద్వారా అవి మనకే మరలా తిరిగి వచ్చే ప్రమాదం ఉంది.
కనుక నీ నాలుకతో నీవు శపించకు, కానీ నీవు నీ నాలుకతో ఆశీర్వచమైన మాటలు, వ్యర్థపు మాటలు పలకకుండా ఎప్పుడు కూడా మంచి మాటలు మాట్లాడాలి. ముఖ్యంగా మన నాలుకతో వ్యర్థపు మాటలు మాట్లాడితే మనం నరకాగ్నికి పడతామని ఇందాక చదివిన సువార్త భాగంలో మనం వింటున్నాం. మత్తయి శుభవార్త 5వ అధ్యాయంలో 21వ వచనంలో, సోదరుణ్ణి అవివేకి అని పిలిచేవాడు నరకాగ్నికి లోనవును. చూడండి, సోదరుని శాపపు వచనం పలికితే చిన్న మాటే కావచ్చు, అవివేకి అనేది చిన్న మాటే, శాపపు వచనం, కానీ అది ఏం చేస్తుందంట, మనం నరకాగ్నికి పోయేటట్లుగా చేస్తుంది. శాపపు వచనాలు పలకూడదు, దానికి బదులుగా పరిశుద్ధ గ్రంథ ఆశీర్వచనాలను మన యొక్క నోటి నుండి మనము మన ఇతరులకు పలకవలసిందిగా మనవి చేస్తూ ఉన్నాను. మనం చూసినట్లయితే యేసు ప్రభు జీవితంలో కూడా మనం చూస్తూ ఉన్నాం, ఆయన మాట్లాడింది ఆశీర్వచనపు మాటలు. ఒకసారి ప్రార్థన ఆలయమునకు వెళ్ళగా అక్కడ ఆయనకు యెషయా గ్రంథపు వాక్య భాగాన్ని ఇస్తున్నారు. యెషయా గ్రంథములో ఉన్న వాక్యాన్ని చదువుతూ, ప్రభు ఆత్మ నాపై ఉన్నది, పేదలకు సువార్తను బోధించుటకు నేను వచ్చి ఉన్నాను అని ప్రభు ప్రకటించి ఆ తర్వాత చివర్లో చెప్తున్నాడు, ఆమేన్, ఇది నాలో జరుగునుగాక అంటున్నాడు. అంటే ప్రభు మాట్లాడిన మాట దేవుని గ్రంథ వాక్యం మాట, తర్వాత ఇది నాలో జరుగునుగాక అని చెప్పి ఆయన తన నాలుకతో దాన్ని అన్వయించుకుంటున్నాడు. వాక్య భాగాన్ని మనం చదివి మన నాలుకతో దాన్ని మన జీవితానికి అన్వయించుకోవడం నాలుకతో మనం చేయాల్సిన పని. నాలుకతో మనం చేయాల్సిన పని వాక్యాన్ని చదవడం, వాక్య భాగాన్ని అర్థం చేసుకోవడం, ఆ తర్వాత దాన్ని మన నోటితో పలికి ఆమేన్ అని చెప్పడం. యేసు ప్రభు చెప్పింది అదే. ప్రతిసారి పరిశుద్ధ గ్రంథం చదివిన ప్రతిసారి ఇది నాలో జరుగునుగాక అని వాగ్దానాలన్నిటినీ తన్ను తాను నింపుకున్నాడు. ఆ వాగ్దానాలన్నీ కూడా యేసు ప్రభు జీవితంలో నెరవేరబడుతున్నాయి. కనుక ప్రియ సోదరుడా సోదరి, ప్రార్థన చేసేటప్పుడు నాలుకతో ఈ వాక్యాన్ని చదువు. ఈ వాక్యంలో అనేక వాగ్దానాలు మనకు కనపడుతూ ఉంటాయి. ఆ వాగ్దానాన్ని పట్టుకొని ఆమేనని చెప్పు నీ నాలుకతో. అప్పుడు దేవుడు నీలో గొప్ప కార్యం చేస్తాడు. నిన్నటి దినాన ఒక స్త్రీ, ఒక అమ్మ నా దగ్గరకు వచ్చి అంటుంది, ఫాదర్, నాకు 2 కుమారులు, చిన్న కుమారుడు పాడైపోతున్నాడు, ఏం చేయాలో అర్థం కావలేదు ఫాదర్. అందుకే నేను ఆ చిన్న కుమారుని పిలిచి ఒకటి అడిగాను, నువ్వెందుకు పాడైపోతున్నావు? ఎందుకు నీవు వివిధ రకాలైన మాటలు నీ నాలుకతో మాట్లాడుతున్నావు? ఇక నీవు అలాంటివి మాటలు మాట్లాడకూడదు. కానీ నీ మీద నేను ప్రార్థన చేసి దేవుణ్ణి అడగగా ఒక వాక్యాన్ని ఇస్తున్నాడు. ఆ వాక్యాన్ని నువ్వు ప్రతిరోజు పలుకు అని ఆ అమ్మ తన 2వ కుమారుడికి చెప్పింది. ఆ అమ్మ పలుకుతున్న మాట ఏంటంటే, స్వర్గాధిపతి అయిన దేవుడు నన్ను దీవించునుగాక అనే మాటను, పరిశుద్ధ గ్రంథ మాటను మరలా మరలా చెప్పమని ఆ బాలునికి నేర్పిస్తుంది. ఆ బాలుడు దాన్ని చెప్తున్నాడు. చెప్పిన ఒక 10 రోజుల తర్వాత ఆ అమ్మ చూస్తుంది, ఆ చిన్నారి బాలుడి యొక్క జీవితం మారిపోతుంది. చూడండి, పరిశుద్ధ గ్రంథ వాక్యాన్ని మనం చదవడం ద్వారా, పరిశుద్ధ గ్రంథం వాక్యాన్ని మన నాలుకతో పలకడం ద్వారా దాని శక్తిని మనం పొందుకుంటాం. ఆ శక్తి పొందుకొని అది మన జీవిత స్థితిని, గతిని మార్చేస్తుంది. కాబట్టి నీ నాలుకతో పరిశుద్ధ గ్రంథ వాక్యాన్ని మాట్లాడు. వ్యర్థమైన మాటలు మాట్లాడకు, శాపవచనములు పలకకు, ఆశీర్వచనములు పలుకు. యాకోబు పత్రిక 3వ అధ్యాయాన్ని మనం చదివినట్లయితే నాలుకను అదుపులో ఉంచుకోమని ఈ యొక్క పరిశుద్ధ గ్రంథ పఠనం మనకు నేర్పిస్తుంది. ఆ పరిశుద్ధ గ్రంథ పఠనంలో ఎంతో ఉంది. ఒక గుర్రానికి మనము కళ్ళం వేస్తూ ఉంటాం, ఎద్దుకు కళ్ళం వేస్తూ ఉంటాం. అలానే మన నాలుక కూడా మనం కళ్ళం వేయాలి. కళ్ళం వేసి శాపపు వచనాలు పలకకుండా ఆశీర్వచనం పలికేటట్లుగా మన జీవితాన్ని మలుచుకోవాలి. అపనిందలు పుట్టించకుండా జీవితాన్ని మలుచుకోవాలి. అదేవిధంగా మన జీవితంలో చెడు మాటలు మాట్లాడకుండా మంచి మాటలు మాట్లాడే వ్యక్తులుగా మనం ఉండాలి. గొనుగకుండా ప్రార్థన చేసే నాలుకగా మన నాలుక మారాలి. అదేవిధంగా మన నాలుకతో అబద్ధములు ఆడకుండా సత్యాన్ని ప్రకటించే నాలుకగా మనం ఉండాలి. అందుకే ప్రభు ఈరోజు నేర్పిస్తున్నారు, నీవు నీ నాలుకను ఏ విధంగా ఉపయోగించుకుంటున్నావు ఒకసారి పరిశీలించుకో. నీవు నీ నాలుకతో గొనగకూడదు. నీ నాలుకతో నీవు ప్రార్థించాలి. నీ నాలుకతో వాక్యాన్ని చదవాలి. నీ నాలుకతో ఆశీర్వచనం పలకాలి. నీ నాలుకతో నిజాన్ని పలకాలి. నీ నాలుకతో నీవు చాడీలు చెప్పకుండా, నిందలు పుట్టించకుండా ఉండాలి. మరి నీవు దాన్ని చేస్తావా? దానికి సిద్ధంగా ఉన్నావా?
నీ జీవితాన్ని పరిశీలించుకో ప్రియ బిడ్డ. ప్రార్థన చేసుకుందాం. కళ్ళు మూసుకొని చేతులు జోడించి ప్రార్థించుదాం. మహాకృపకు పాత్రుడైన తండ్రి, సర్వోన్నతుడా, సర్వశక్తిమంతుడా, మమ్మల్ని నీ రూపురేఖల్లో సృష్టించినందుకు నీకు స్తోత్రాలు, నీకు వందనాలు తెలియజేస్తున్నాం. నిజమే తండ్రి, నీవు మాట్లాడే శక్తిని మా అందరికి ఇచ్చినందుకు వందనాలు. మా నాలుకతో మేమేం చేస్తున్నామని పరిశీలించుకునే మంచి గుణాన్ని మాకు దయచేయమని వేడుకొంచున్నాం. నాలుకతో గొనుగకుండా ప్రభువా, నాలుకతో ప్రార్థించే శక్తిని మాకు దయచేయమని వేడుకొంచున్నాం. ప్రార్థించే నాలుక ప్రభువా నీ దీవెనలు పొందుకునే నాలుకగా ఉంటుంది కనుక అలాంటి నాలుకను మాకు దయచేయమని వేడుకొంచున్నాం తండ్రి. ప్రభువా, అబద్ధములు ఆడే నాలుక కాకుండా సత్యమును పలికే నాలుకగా, యేసే సత్యమని ప్రపంచానికి తెలియజేసే నాలుకగా మా నాలుకలను ఆశీర్వదించమని వేడుకొంచున్నాం తండ్రి. ప్రభువా, నాలుకతో చాడీలు చెప్పకుండా ఉండే భాగ్యాన్ని మాకు దయచేయమని వేడుచున్నాం. ఒకరి మీద ఒకరు లేనిపోని మాటలు, అపనిందలు, అవమానములతో కూడిన మాటలు ఎన్నో మాట్లాడుతూ ఉంటాం. వాటన్నిటిని క్షమించండి తండ్రి. ఇక నుంచైనా సరే మా నాలుక ఎవరి మీద అపనిందలు వేయకుండా, ఎవరిని అవమానించకుండా, వ్యర్థపు మాటలు పలకకుండా ఉండే కృపను దయచేయమని వేడుకొంచున్నాం. నాలుకతో శాపవచనములు పలకకుండా ఆశీర్వాదకరమైన మాటలు మాట్లాడే బిడ్డలుగా మమ్ము దీవించమని వేడుకొంచున్నాం తండ్రి. ప్రభువా, యాకోబు, యోసేపు, అబ్రహాము తమ కుమారులనందరినీ కూడా ఆశీర్వదిస్తున్నట్టు తల్లిదండ్రులుగా ఉన్న ప్రతి ఒక్కరూ కుమారులను, కుమార్తెను ఆశీర్వదించే భాగ్యాన్ని దయచేయమని వేడుకొంచున్నాం. ప్రభువా, నీవు నీ యొక్క నాలుకతో వాక్యాన్ని చదివి ఇది నాలో జరుగునుగా కానీ మీరు పలుకుతున్నారు. అదేవిధంగా మేము కూడా మీ పరిశుద్ధ గ్రంథాన్ని చదువుకున్న ప్రతిసారి వాగ్దానములు మాలో జరిగే విధముగా ఆమేన్ అనే పలికే భాగ్యమును మాకు దయచేయమని వేడుకొంచున్నాం. వ్యర్థపు మాటలు పలకకుండా ప్రభా నీ వాక్యాన్ని పదే పదే నెమరు వేసుకొని ఆ మాటలు పలికే భాగ్యాన్ని మాకు దయచేయండి. వాక్య శక్తి ద్వారా పరిశుద్ధాత్మను మా కుటుంబాలు కుమ్మరించండి. ప్రభువా, ప్రార్థిస్తుండగా ఎవరెవరైతే బానిసత్వంలో ఉన్నారో, ఎవరెవరైతే అంధకారంలో ఉన్నారో వారందరినీ కూడా యేసు నామములో బంధిస్తూ విడుదల ప్రకటిస్తున్నాం తండ్రి. ప్రతి బంధకం విప్పబడునుగాక, ప్రతి బానిసత్వం విప్పబడునుగాక. ఈ మనవులన్నిటినీ మా రక్షకుడు, మా నాథుడు యేసు అతి పరిశుద్ధ నామంలో అడిగి ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. ప్రభు మీతో ఉండునుగాక, మీ ఆత్మతోనూ ఉండునుగాక. సర్వశక్తిగల సర్వేశ్వరుడు పిత, పుత్ర, పవిత్ర ఆత్మ మేము దీవించి ఆశీర్వదించి కాచి కాపాడుదురుగాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్. దేవుడు మిమ్ము దీవించునుగాక.